వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని ఆంటీనండి. ఈ దొండకాయ కూర చేశాను. ఈ దొండకాయ కూర ఎట్లా చేశానో చూడండి. అట్లాగే చెర్రీ టమాటో చారు కూడా చేశాను. ఈ ప్రాసెస్ కావాలంటే ఇందులోకి మీరు వెళ్ళిపోవచ్చు. నా రెసిపీలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కంటెంట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియాలని నేను ఫుల్ లెంతీ వీడియో ఇస్తున్నాను. దయచేసి అన్యదా భావించకండి. పాత వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్త వాళ్ళకైతే పూర్తిగా నేర్చుకుంటేనే కదండి తెలిసేది. అందుకనే నేను ఫుల్ వీడియో ఇస్తున్నాను. నాకు అట్లా కోఆపరేట్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నా వీడియోలు అనేక మందికి రీచ్ అవుతాయి కనుక అందరూ నేర్చుకుంటారు. నాకు కూడా మీరు ఇచ్చే బూస్ట్ లాగా ఉంటుంది కనుక నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. మళ్ళీ లాస్ట్లో నేను పోపేస్తాను చారు. తొక్కలు కూడా అందంగా కనిపిస్తున్నాయి. ఈ టమాటా ఓకే, దీనికి క్లీన్ చేసుకుందాం. పచ్చడితో పాటు టమాటా చారుతో పాటు దొండకాయ ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర మందే, గార్డెన్లోది, కరివేపాకు మందే, టమాటా మందే. సో ఎక్కువ మన ఆర్గానిక్, మన ఇంట్లో పండించిన వాటితోటే చేస్తున్నాను. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదిగోండి, 1/2 కేజీ అంత దొండకాయ కోసాం కదా. 1/2 కేజీ అంత దొండకాయలో కూడా మనకి ఒకే ఒక దొండకాయ ఇట్లా అయింది. ఉన్నాయన్నీ బాగున్నాయి మన గార్డెన్లో కనుక. సో ఇట్లా కోసాను. దీంట్లో ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరకాయలు కోసుకుందాం. ఈ ఒక పక్కనే దొండ ఫ్రై, ఒక పక్కనే టమాటా చారు కూడా చేసేసుకుందాం. పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇంత పెద్ద దొండకాయ ఉంది కదా, పండిపోయి ఉంటుందా అని. సో లేదండి, అదే బయట అయితే నేను ఆల్రెడీ కోసేది ఎట్లా ముక్కలు కోసాను కనుక చేసేటప్పుడు ఇడిపోద్ది. సో ఇది కూడా చూడండి, ఇవి కూడా చూడండి. ఇక నుంచి మాకు పుష్కలంగా వస్తాయి. యాక్చువల్గా ఇది పచ్చడి చేద్దాం, టమాటా నిలువ పచ్చడి అని దొండ నిలువ పచ్చడి అనుకున్నాను కానీ సో ఇప్పుడు చేసేస్తున్నాను. ఇంకా పుష్కలంగా వస్తాయి. సో టమాటా చారు కూడా నేను ప్రిపేర్ చేసేస్తాను. సో నేను ఇప్పుడు దీంట్లో పప్పు నూనె పోస్తున్నా. నువ్వుల నూనె, అదే పల్లి నూనె, పప్పు నూనె సరిపోతుంది. ఎందుకంటే దొండకాయలు మెత్తగా ఉన్నాయి కదా, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి మన పోపు అయిపోయింది కదా. దొండకాయకి ఇదిగోండి నేను దొండకాయలు వేసేస్తున్నా. ఇదిగోండి, చక్కగా అట్లా చుట్టూ పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇది అయిపోతుంది. ఇక్కడ దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాము. చూద్దామండి, మనం టమాటా చారు పెట్టుకున్నాం కదా, ఇందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. నాకు ఒక చేతితో తీయటం కష్టం కదా, మీకు చేసిన తర్వాత చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, దీంట్లో పసుపు వేసాను, కారం వేసాను, ఉప్పు వేస్తున్నాను. దీంతో పాటు వెల్లిగడ్డ కొట్టి వేసానండి. ఇది బాయిల్ అవుతుంది. ఇందులో నేను ఫిల్టర్ చేశాను. ఏం ఫిల్టర్ చేశానంటే, కాస్త టమాటా వేసానుగా, టమాటాను కొంచెం చింతపండు వేసానుగా, అవి ఫిల్టర్ చేశాను. అది చారులు అట్లా కనిపిస్తుంటే నాకు బాగోదండి, అందుకని తీసేస్తాను. ఇట్లా చేశా. ఇది తిన్ను వెసలు. ఇది చూడండి, స్టవ్ ముట్టించాను, బాయిల్ అవుతుంది. తిన్ను దేనికి ఉపయోగాలు ఒక ఆమె, మన సబ్స్క్రైబరు వ్యూవరు ఒక ఆమె అడిగారు. నేను ఒక్కటే గిన్నె ఉంది కదా, ఇంకో గిన్నె కూడా తెప్పించిన తర్వాత రెండిట్లు కలిపి, ఇంకొక మేడం ఏమడిగారంటే, కిచెన్ టూర్ చేయండి అంటే మీ దగ్గర చాలా మంచి గిన్నెలు ఉన్నాయి, మాకు ఉపయోగపడతాయి అన్నారు.
ఆ కిచెన్ టూర్ కూడా చేయాలనుకుంటున్నాను. దాంట్లో పాటు ఇంకో గిన్నె తెప్పించి మీ అందరికీ చూపిస్తా. ఇది బాయిల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. దీన్ని ఉడికిపోయింది కదా, చూడండి ఎట్లా ఉంది. ఒకప్పుడు అయితే దొండకాయ కూర అంటే మాకు భయమేసేది. వేయించి 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 ఎవ్వరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడైతే మా కూర అస్సలు మిగలట్లేదు. దీంట్లో ఒక హాఫ్ పసుపు, సో టీ స్పూన్తోనండి కొంచెం 1.5 స్పూన్ ఉప్పు, కారం. సో నాకు రైట్ హ్యాండ్తో వేయటం, లెఫ్ట్ హ్యాండ్తో తీయటం కదా, సో అందుకని ముందే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుంటుందంటే ఈ కూర అంతా ఒక్కలే తినేసేటట్టు ఉంటుంది ఇది. సో ఇంకా ఉడకనిద్దాము. ఈ లోపల మనం కొత్తిమీర దాన్ని కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. దాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. సో కలిపితే చక్కగా మెత్తగా అయిపోవాలి. ఇదిగోండి. సో లిడ్ పెట్టేద్దాం. మరి ఇక్కడికి వచ్చేద్దామండి. ఇది టమాటో చారు అనుకున్నాం కదా, సో దీంట్లో కూడా కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇది ఆల్రెడీ ఒక గాజు కంటైనర్ కొన్నాను, అది పగిలిపోతే ఆ లిడ్ ఎట్లా ఉపయోగపడుతుంది మనకి కూరలోకి. ఇదిగో దొండకాయ కూరలోకి ఇది. ఈ టమాటా కూడా మన దగ్గర ఉన్నాయండి, నాటు టమాటా. చూడండి ఎంత బాగుందో. సో దీన్ని ఇక్కడ తీసేసి కోస్తాను. సో ఇదిగోండి, ఇది ఆల్రెడీ తీసి పక్కన పెట్టాను. ఇది ఉంది మనకి. దీన్ని తీసుకెళ్ళి ఈ టమాటాలో ఈసారి టమాటా వచ్చేస్తుంది నాకు. ఈ టమాటాని తీసుకెళ్ళి దొండకాయ కూరలో వేస్తున్నాను. ఎందుకంటే మనకు కాస్త పులుపు కావాలి కదా, చాలా పులుపు ఉంటుంది అది. అందుకని ఒక్కటి మాత్రమే వేస్తున్నాను. చూడండి ఎట్లా మగ్గిపోతుందో. చూసారు కదా, దొండకాయలో నూనె తక్కువ వేసుకుని కూర చేసుకుంటే మనం మార్కెట్లో కొనే దొండకాయలకి అసలు ఎట్లా వస్తుందా మీరే ఆలోచించండి. నాకైతే దొండ చెట్టు పెట్టుకున్న తర్వాత బాగానే తింటున్నామండి. దొండకాయల్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి, మెమరీ పవర్ పెరుగుతుందని. సో ఒక్కొక్కటి చేసేటప్పుడు మనకు ఆ బెనిఫిట్స్ తెలుస్తాయండి. అన్నీ కలిపేటప్పుడు కలగూర గంప అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ఒక్కొక్క కూరగాయ గురించి ఒక్కొక్కసారి చెప్పుకుందామా. సో చూడండి ఎట్లా అయిపోతుందో. దీంట్లో ఉప్పు కారం తీసుకుని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాం, అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. పోపేసేద్దాం. ఇదిగో పోపుకి ఇది పెట్టుకున్నాను నేను. నూనె కాగింది. కాస్త జీలకర్ర, ఆవాలు, కాస్త మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. నేను అన్నిట్లో సాయిపప్పు వేస్తాను. సాయిపప్పు నేను తెప్పించే వరకు అది అట్లాగే ఉంటుందండి. సో దీంట్లో కాస్త కరివేపాకు, ఈ ఐరన్ గిన్నె ఎందుకు పెడుతున్నానంటే, మనం పోపేసేటప్పుడు ఇందులో ఉన్న ఐరన్ కొంచెం మనకి రిలీజ్ అవుతుంది మనం తినే వాటిలోకి వస్తుంది. సో ఇది ఎందుకంటే పాలు, పెరుగు, తర్వాత చార్లు, పులుపుతో చార్లు చేసుకునేటప్పుడు ఈ తిన్ని ఉపయోగించాలి. వేరే వాటికైతే పనికిరాదు. ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలు,
ఐరన్ గిన్నెలు రాగి గిన్నెలు వాడాం కదా. సో ఇదైతే బాగుంటుంది, అందుకనే ఈ తిన్ని తెప్పించాను. తిన్నికి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, అది ఫుల్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మాత్రం లైట్గా వీటి కొరకే ఇది ఉపయోగిస్తాను. దీంట్లో ఏమీ లేకుండా స్టవ్ మీద పెట్టేసామంటే కరిగిపోతుందండి, చూసుకోండి, అది మాత్రం మరచిపోవద్దు. సో మన పోపు రెడీ అయిపోయింది, దీన్ని దాంట్లో పోసేద్దాం. ఇది చాలా వెయిట్ ఉంటుందండి, పోసి చూపిస్తాను నేను. లేదంటే చారు కొంచెం దీంట్లో వేసిన తర్వాత దాంట్లో వేస్తాను. పోపు కూడా అయిపోయిందండి మనకి. సో ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. దొండకాయ కూర, చెర్రీ టమాటో చారు మనకి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి ప్లీజ్.